హై ఫ్రెండ్స్, హెచ్ఎస్ఆర్ ఈవెంట్లో ఈ రోజు అయితే కనుక 600 మందికి క్యాటరింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే కూరగాయలు అయితే స్టార్ట్ చేశాము. దగ్గరుండి కూరగాయలన్నీ కొనుక్కుంటూ ప్రతి ఐటెము నీట్గా ఫ్రెష్గా ఉందో లేదో చూసుకుంటూ కొన్నాము. కావాల్సిన కూరగాయలన్నీ కొని ఆటోకి ఎక్కించి పంపించేశాము. వీళ్ళే మన దంపతులు చైతన్య ఎన్ రవితేజ. ఇంకా పొద్దున్న అయితే కనుక స్టార్ట్ అయిపోయి మండపానికి అయితే వెళ్ళిపోయాం, నేను నా స్టాఫ్ కలిపి. ఫాస్ట్గా అయితే సరుకులై సర్దేసి టిఫిన్ అయితే స్టార్ట్ చేశాము. ఐటమ్స్ వచ్చేసి కట్టి పొంగలి, మినప్పునుగు, పొగలు కక్కుతున్న ఇడ్లీ, సాంబారు, 2 రకాల చట్నీలు అయితే చేశాము. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయితే చేయమన్నారు ఒక 50 మందికి. అదయ్యే లోపల పాలు అయితే వచ్చినాయి. పాలు వచ్చిన తర్వాత మా బాధ ఎంత అంతా కాదండి. ఈ ఎండలకి ఆ వేడి పాలు సల్లారిపి రాత్రి తోడంటే వేయాలంటే మా బాధ ఎంత అంతా కాదు. ఎట్టగైనకి మొత్తానికి పెరుగైతే రెడీ చేశాము. పెళ్ళోళ్ళు పెళ్లి పనిలో బిజీగా ఉంటే మా పనిలో మేము కూడా బిజీగా ఉన్నాము. సాయంత్రం పూట స్నాక్ అయితే అడిగారు. 2 రకాల డ్రింకులు, స్నాక్ అయితే మేమైతే ఇచ్చాము. మేము గడను దగ్గరుండి సర్వ్ చేశాము. మేమైతే కనుక 6:30 కల్లా ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము. మేము చేసిన ఐటమ్స్ వచ్చేసి పంచరకాల స్వీట్ కార్న్ రోలు, పనసకాయ బిర్యానీ, పులిమకణి కుర్మా, చట్నీ, పప్పు మామిడికాయ, మష్రూమ్ కర్రీ, దొండకాయ కొబ్బరి, క్యాలీఫ్లవర్ 65, ఆంధ్రమాత గోంగూర చట్నీ, ఉలవచారు, క్రీము, సాంబారు, అప్పడం, ఊరమిరపకాయ, వైట్ రైసు, కుండ పెరుగు. వచ్చే ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ భోజనం అయితే వడ్డిస్తున్నాము. భోజనం చేసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటెము చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నారు. నేను చేసిన వంటలు కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చినాయి. తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్కి మేము చేసిన కష్టం అయితే ఇట్టే మర్చిపోయాం. లైవ్ కిళ్ళీతో పాటు 3 రకాల ఫ్లేవర్ గల ఐస్ క్రీము. మీకు కూడా ఇలాంటి ఈవెంట్స్ చేయాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ క్యాటరింగ్లతో పాటు మీ ఇంటికి వచ్చి వంట చేయమన్నా చేస్తాము. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.